కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణ పనులు ముందుకు పోక, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణ లేక, కొత్త ప్రాజెక్టుల ఆలోచన రాక తెలంగాణ సాగునీటి రంగం సంక్షోభంలోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ నీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సాగును బాగు చేసిన ఘనత కేసీఆర్ది. అయితే ప్రాజెక్టులను పడావు పెట్టి నిర్వహణ గాలి కొదిలి ఏపీకి నీళ్లు వదులుతున్న ఘనత రేవంత్ రెడ్డిదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర పాలనలో జరిగిన ప్రాజెక్టుల ప్రమాదాలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకుపోయిందని, నల్లగొండ జిల్లాలో సుంకిశాల కుప్పకూలితే ఎస్ఎల్ఎల్బీసీ కుప్పకూలిందని హరీష్ రావు ట్వీట్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్ట్ గేట్ల రోప్స్ తెగిపోయాయని, సంగారెడ్డి జిల్లాలో మంజూర డ్యాం అప్రాన్ వరద దాటికి కొట్టుకుపోగా పిఎస్ లో పగుళ్లొచ్చాయని వివరించారు. పాలనా వైఫల్యం, కాంగ్రెస్ చేతగానితనం వల్లే ఇన్ని ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. ఇవేవి ఎన్డీఎస్ఏకు కనిపించవని, వినిపించవని విమర్శించారు. మేడిగడ్డ కుంగిన వెంటనే ఎన్డీఎస్ఏకు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న ప్రాజెక్టుల ప్రమాదాలు ఎందుకు కనిపించడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో సాధించిన తెలంగాణలో మళ్ళా నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి రేవంత్ తెచ్చాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బనకచెర్ల ద్వారా నీళ్లను ఏపీకి తరలించే కుట్ర జరుగుతుందన్నారు. ఏపీకి కేంద్ర నిధులు తరలి వెళ్తున్న కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవటం లేదని విమర్శించారు. నోటిఫికేషన్ల కోసం విద్యార్థులు రోడ్లెక్కే పరిస్థితి వచ్చినా రేవంత్ సర్కార్ కళ్లు తెరవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ప్రాణాధారమైన సాగునీటి రంగాన్ని రాజకీయ అజెండాలకు బలి చేయొద్దని హరీష్ రావు రేవంత్ రెడ్డికి సూచించారు. మేడిగడ్డపై దుష్ప్రచారం ఆపేసి ఇకనైనా ప్రాజెక్టుల నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. రేవంత్ రోత మాటలు, చేతగానితనాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని హరీష్ రావు వివరించారు.